హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. యుగాది అనేటువంటి పేరుతో ప్రారంభమయ్యేటువంటి ఉగాది మనం పిలుచుకునేటువంటి పేరు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి పేరుతో వచ్చేటువంటి 2025వ సంవత్సరం మేషాదిగా 12 రాశుల వారికి ఈ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 2025 ఉగాది నుంచి మేషరాశి వారి యొక్క పరిస్థితి ప్రతి వ్యవహారంలో కూడా ఏలినాడి శని ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం 2025. ఇక మేషరాశి వారికి ఇప్పటివరకు లాభస్థితిలో ఉన్న శనైశ్వరుడు ద్వాదశ స్థానంలోకి రావటం, అంటే 12వ ఇంట్లోకి శనైశ్వరుడు యొక్క మార్పు, ఏలినాడి శని ప్రారంభమవుతోంది మేషరాశి వారికి. ఇప్పటివరకు ఎంతో కష్టపడి పురోభివృద్ధిని సాధించడం కోసం నిరంతర శ్రమ చేసినటువంటి మేషరాశి వారు అహోరాత్రులు ఎంతో కష్టంతో కూడుకుని ముందుకు వస్తున్నారు. మరి ఈ రాశి వారికి 2025 సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుంచి, అంటే మార్చి 29 రాత్రి నుంచి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి రావడం, ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రారంభమవుతుంది. ఇక ఉద్యోగస్తులు, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం కాస్త శ్రమకాలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ శ్రమ ఉన్నప్పటికీ ఫలితం కలిగితే మనం చేసిన దానికి చాలా అనుకూలమైన పరిస్థితి దక్కినట్టుగా, అంటే మంచి ఫలితం దక్కినట్టు. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి మధ్యమైనటువంటి ఫలం కలుగుతుంది. మరి పూర్తిగా బ్యాడ్ కాదు, పూర్తిగా గుడ్ కాదు అన్నట్టుగా. మరి రెండో ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం 6 మాసాలు చాలా అనుకూలంగా ఉంది 2025 సంవత్సరంలో. అంటే ఒక విధంగా మే 15 వరకు రెండో ఇంట్లో గురుబలం కలిగిన మేషరాశి వారు మే 16వ తారీఖు వరకు మీరు విలువైనటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవచ్చు. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, కొత్తగా మీరు అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి వ్యవహారాలు కానీ, భూములు కానీ, స్థలాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఇండస్ట్రియల్ కానీ, వ్యాపార సంబంధితమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ, కమిట్మెంట్స్ కానీ, ఫైనాన్షియల్గా మీరు చేసేటువంటి కమిట్మెంట్స్ ఏవైనా సరే 2025 మే 15 లోపు మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో కూడా పురోభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న దానికన్నా చాలా చక్కటి ఈ సంవత్సర ఫలితాలు కలుగుతున్నాయి. శనైశ్వరుడు ద్వాదశ రాశిలో వచ్చినప్పటికీ కూడా మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలనే మీకు అందించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు బృహస్పతి యొక్క సంచారం, రెండో ఇంట్లో బృహస్పతి సంచారం మే 16 నుంచి గురువు 3వ స్థానంలోకి రావటం, దీంతోపాటు ఏలినాడి శని ప్రభావంతో కాస్త శ్రమ అత్యధికంగా ఉంటుంది. ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారు మేషరాశి వారి ముఖ్యంగా ఈ సంవత్సరం మే 16 లోపు అత్యంత శుభప్రదమైన ఫలితాలు అందించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సంవత్సరం విద్యారంగాల వారికి కూడా విశేషమైన ఫలితాలు లాభించే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో ఇటు గురువు కానీ, శనైశ్వరుడు కానీ ఏదైనా ఒక గ్రహం అనుకూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు విశేషమైన శుభ ఫలితాలు, బ్రహ్మాండమైనటువంటి యోగాల్ని పొందగలిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మధ్యమమైన ఫలితం అనుకున్నప్పటికీ కూడా మేషరాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలే పొందుతారు. అయితే ఈ సంవత్సరం వ్యాపార రంగాలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, ఫైనాన్స్, ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, మరి ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ సైడు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా మొదటి 6 మాసాల్లో మీ ప్రయత్నానికి, మీ శ్రమకు, మీ కష్టానికి
మంచి గుర్తింపు లభిస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ శ్రమను గుర్తిస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి వ్యవహారాల్లో మీ చేతికి అందుబాటులోకి అన్నీ రావటం, నూతన అవకాశాలని దక్కించుకునేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార రంగాల వారికి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. గత నుంచి ఉన్న రుణ సంబంధిత ధన సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే మనం కొంతవరకు ఉపశమనాన్ని పొందడానికి మొదటి 6 మాసాలు విశేష ఫలితాలు కలుగుతాయి. మరి పూర్వభాగం అంతా చాలా బాగుంది, తర్వాత 6 మాసాల పరిస్థితి ఏమిటి? ఇక మేషరాశి వారికి మే 16 తర్వాత నుంచి 2026 మార్చి వరకు మనం చూసుకున్నట్లయితే తర్వాత 6 మాసాలు మధ్యమైన ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ఈ అదృష్టంతో మనం ఇచ్చిన కమిట్మెంట్స్, మనం చేసేటువంటి వ్యవహారాల్లో మన శ్రమ, మన కష్టానికి మంచి ఫలితాలే కలుగుతాయి తర్వాత కూడా. కాబట్టి తర్వాత 6 మాసాల్లో మీ ప్రయత్నానికి, మీ శ్రమకు దైవబలాన్ని మీరు తోడు చేసుకోండి, కొంత గ్రహశాంతి చేసుకోండి. మనం ఎవరికైనా ధన రుణ సమస్యలు ఉండేటువంటి వారికి శీఘ్రంగా రుణ విమోచన జరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహ నిర్మాణాలు చేయవలసినటువంటి సంకల్పం ఉన్న వారికి గృహాలు నిర్మిస్తారు. కొత్తగా గృహం కట్టుకునే వారికి శీఘ్రంగా పని అయ్యేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సూచనలు ఏవైతే ఉంటాయో వాటి రీత్యా ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కానీ, లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ, స్కిన్కు సంబంధించి హెల్త్ సంబంధితమైన సమస్యలు ఇచ్చి ఉపశమనం పొందుతారు మేషరాశి వారు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ సంవత్సరం మొత్తంలో కూడా మేషరాశి వారు విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని పట్టుకోండి, ఏ పనిలో అయినా విజయం సాధించుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాల వారు శనైశ్వరుడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. 2025 ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, మన్యు సూక్త పారాయణ. ఇక కోర్టు సమస్యలు, ఇబ్బందులు, కుటుంబంలో అరిష్టాలు, కష్టాల్లో ఉండేటువంటి వారికి మన్యు పాశుపతం అనేటువంటి పరిహారాన్ని చేసుకోవటం 2025 మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం విద్యారంగాలు బాగుంది, ఉపాధి రంగాలకి అవకాశాలు దక్కుతాయి, చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయం, భూములు, 2 రకాల పంటలు యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగాల్లో పనిచేసేటువంటి వారికి 2 పంటలు సానుకూలంగా యోగిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు విత్తనాలు, మిర్చి వ్యాపారం కానీ, గోధుమలు కానీ, కందులు కానీ ఇలాంటి వ్యాపారాలు, అపరధాన్యాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నలుపుతో వ్యాపారం చేసేవారు, అంటే ఈ ఐరన్ మీద, ఆయిల్ మీద, ఆటోమొబైల్ మీద, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మీద, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వారు, అలాగే నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, అపరధాన్యాలు కానీ చేసేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, అంటే పెట్టుబడుల విషయాల్లో తక్కువగా పెట్టుకోండి. ఆశించిన మేరకు శుభఫలితాలు కలిగినప్పటికీ కూడా కొంత నష్టాలు తగ్గేటువంటి అవకాశం 2025 మనం చాలా వరకు చూసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సినీ కళారంగాల వారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మొదటి 6 మాసాల్లో శుభప్రదమైన సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ముఖ్యంగా దీర్ఘ సంబంధితమైనటువంటి లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునేటువంటి వారు, వ్యవహారం MBBS కానీ, FRCS కానీ, మరి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారు చక్కగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు ఏలినాటి శని ప్రారంభంలో అనవసర కష్టాలు కొని తెచ్చుకోకుండా ఈ సంవత్సరం శనైశ్వరుని ఆరాధన వల్ల కుటుంబంలో సఖ్యత, అన్యోన్య దాంపత్యం, వివాహార్థులకు వివాహం జరుగుతుంది. అన్నదమ్ములు, ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ధర్మ ప్రవర్తన పెరుగుతుంది. అన్ని విషయాల్లో ఒక సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి 2025 విశ్వావసు అనేటువంటి సంవత్సరం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఇక 2025 వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే
12 రాశుల్లో అత్యంత శుభప్రదమైనటువంటి యోగాలను ఇచ్చేటువంటి రాశి వృషభ రాశిగా చెప్పుకోవచ్చు. అంటే టాప్ 1 రాశుల్లో వృషభ రాశి మొట్టమొదటి రాశిగా చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తోంది ఈ సంవత్సరం. కృత్తిక 4, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాల్లో వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం లాభస్థితిలోకి శనైశ్వరుడు రావటం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉగాది వీరికి నూతన సంవత్సరం, నూతన అధ్యాయాల్ని ప్రారంభం చేసే సంవత్సరంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డామండి, అవ్వవలసిన పనులు అవ్వలేదు, ఉద్యోగ విషయాల్లో ఆలస్యం, వివాహం కాలేదు, అన్యోన్యత లేదు, సంతానం లేదు, వ్యాపారం లేదు, అభివృద్ధి లేదు అనుకునేటువంటి వృషభ రాశి వారందరికీ 2025 ఉగాది నుంచి మీరు కొత్త సంవత్సరాన్ని మంచి సంకల్పంతో ప్రారంభం చేయండి. మరి మంచి సంకల్పం అంటే ఇప్పటివరకు సంకల్పం మంచిగా లేదంటారా అనుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం 2 దీర్ఘ సంచార గ్రహాల్లో శనైశ్వరుడు లాభస్థితిలోకి రావటం, జన్మరాశిలోంచి గురువు ద్వితీయ స్థానం ధనస్థానంలోకి రావటం వల్ల ధనానికి లోటు లేకుండా ఈ సంవత్సరం పురోభివృద్ధిని సాధిస్తారు వృషభ రాశి వారు. అంటే ధన విషయంలో బాగుండాలి అంటే వృత్తిపరంగా వ్యవహార వ్యాపారాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్తారు. మీరు ఎంతైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒక అనుభవపూర్వకంగా అనుభవజ్ఞులు పెట్టుకుని వ్యాపార రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుని విజయాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ కింద స్థాయి నుంచి అన్ని వర్గాల వారికి కూడా వృషభ రాశి వారికి 2025 అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి పేరుతో వచ్చేటువంటి అష్టవసువులు పరిపాలించేటువంటి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఇంత రకాల బ్రహ్మాండమైన యోగాలు కలుగుతాయి అంటే ఇక గోచార రీత్యా పంచాంగ వ్యవహారంలో తిదివార నక్షత్ర యోగ కరణాలన్నింటిలో కూడా 2 దీర్ఘ సంచార గ్రహాల వల్ల ఏదో ఒక ఉపాధి అవకాశాలు పొందుతారు వృషభ రాశి వారు. అంటే మరీ గడ్డు కాలంగా ఉండి జన్మజాతకంలో గ్రహగతులు అనుకూలంగా లేక చాలా బ్యాడ్ టైంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడటానికి చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే లక్కీ ఇయర్ ఏదైనా ఉంది అంటే 2025 వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి, అన్యోన్య దాంపత్యం చాలా బాగుంటుంది, సంతానార్థులు శుభవార్తలు వింటారు, వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, గృహ నిర్మాణాలు, కొత్త వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా ఏప్రిల్ 1వ వారం నుంచి మీకు ప్రతి పనిలో ఒక సానుకూలంగా ప్రోత్సాహకరంగా అన్ని వ్యవహారాల్లో చురుకైన అవకాశాలు పొందడానికి 2025 మీకు చాలా సహకరిస్తుంది. చాలా మంచి గ్రహగతులు మనకి కనిపించేటువంటి సంవత్సరంగా మనకి అందులో ఈ సంవత్సరం షడ్బల షష్టగ్రహ కూటమి అనేటువంటి 6 గ్రహాల కూటమి కూడా వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాయి. అంటే ఈ 6 గ్రహాలు కలవటం ఏమిటండి అంటే వృషభ రాశి వారికి మీనరాశిలోకి అంటే లాభస్థిత రాశిలోకి 6 గ్రహాల కలవటం కూడా వృషభ రాశి వారికి శుభప్రదమే. కాబట్టి ఈ రాశివారు అన్ని రకాలుగా విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, H1B వీసాలు, ఆగిపోయినటువంటి వీసా సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఈసారి లక్కీ డిప్లో మీరు వీసా పొందుతారు. ఒక మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ఒక సానుకూలంగా ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. అంటే మన గ్రహస్థితి బాగోకపోయినా కాలం కలిసి రావాలి అంటే 2025 మీకు అనుకూలమైన కాలంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే ఇక విద్యార్థులకు చక్కగా ఉత్తరోత్తర అభివృద్ధి సంబంధించినటువంటి అంటే ఉన్నతమైన చదువులు చదువుకునేవారు, లాంగ్ టర్మ్ కోర్సులు కానీ, చక్కగా విదేశీ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా కనిపిస్తోంది. కాబట్టి మే 16 తర్వాత నుంచి అంటే 2025 మే 16 నుంచి గురువు యొక్క మార్పుతో కూడా వృషభ రాశి వారికి అన్ని రకాలుగా విశేషంగా యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా వృషభ రాశి వారు చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా అత్యధికమైనటువంటి ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు పొందుతారు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, మంచి వ్యక్తులు సహకరిస్తారు, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు దక్కుతాయి, గత నుంచి ఆగిపోయిన రిలేషన్షిప్ అంతా కూడా పురోభివృద్ధిని సాధిస్తారు, గతంలో మిమ్మల్ని నమ్మనటువంటి వారు, మీ మీద విశ్వాసం లేనటువంటి కుటుంబ వ్యక్తులు మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు చేసే పని మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, మీ మీద ఇన్వెస్టర్లు కూడా మీ మాటను నమ్మి పురోభివృద్ధిలో వృత్తి వ్యాపారాల మీద ముందుకు
ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సినీ కళారంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కళారంగాల్లో పనిచేసేవారు, సినీ కళాకారుల్లో ప్రముఖులకు మంచి అవార్డులు, రివార్డులు పొందేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా దశమాధిపతి మరి లాభస్థితిలోకి రావటం వల్ల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, సంతానార్థులు శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి వివాహ అవకాశాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ అవకాశాలు పూర్తయ్యేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మంచి రిలేషన్ మనం ఎదురు చూసేటువంటి వారికి మంచి రిలేషన్స్ పెరుగుతాయి. ఏదైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం జరిగేటువంటి ఏవైనా అనవసర సమస్యలు ఉంటే అది ఈ సంవత్సరం మంచి జరిగిందని మీరు భావించుకోవచ్చు. అలాగే వాహన యోగాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, కొత్తగా గృహాలు కట్టుకునేవారు, గృహ మార్పులు చేసుకునేటువంటి వారికి మరి ఇక దీర్ఘ సంచార గ్రహాల్లో శని గురువుల యొక్క ప్రభావంతో పాటు రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం దశమ స్థితిలోకి రాహు రావటం వల్ల వృషభ రాశి వారు ఖచ్చితంగా స్థానభ్రంశానికి, అంటే ఇక్కడి నుంచి చేసే ఉద్యోగం మారిపోవటం కానీ, చేసే వ్యాపారాన్ని ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి అవకాశాలు దక్కుతాయండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు సుదూర ప్రాంతాలకు బదిలీ నుంచి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక మనోభీష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘ సంబంధిత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో పురోభివృద్ధులు సాధించుకుంటారు. మంచి అవకాశాలు ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మంచి గుర్తింపు లభించేటువంటి అవార్డులు పొందేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి వారు వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి కూడా అన్ని పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మన శక్తిని బట్టి వర్షాలు కానీ, సుగంధ ద్రవ్యాలు చక్కగా అన్ని సమకూలమైనటువంటి వర్షాలు కలిగేటువంటి సంవత్సరం. సుగంధ ద్రవ్యాలు మీరు చక్కగా పంటలు బాగుంటాయి. సెంట్లు కానీ, లగ్జరీ వస్తువులు కానీ, ఫ్యాన్సీ కానీ, ఐరన్, తర్వాత అలాగనే గోల్డ్, సిల్వర్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి కూడా 2020 వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ సంవత్సరంలో రాజకీయ ప్రముఖులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం గతంలో ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చేటువంటి పనిలో వృషభ రాశి వారు ఉంటారు. మీకు కాలం కలిసి వస్తుంది. దైవం అనుకూలంగా ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే అనవసర ప్రలోభాలకు గురి కాకండి. మీరు మనకు మంచి జరుగుతోంది కాబట్టి ప్రతి వ్యవహారాన్ని మనం బట్టబయలు చేసుకోవటం, విపరీతమైన నరఘోష పొందటం, కొంత జరిగితే ఎక్కువ జరిగిందని మనం ఎక్కువగా సెల్ఫ్ ఇది చెప్పుకోవటం వల్ల కొంత నరఘోష పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక వృషభ రాశి వారు 2025లో చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో చూసుకున్నట్లయితే చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలాన్ని పొందండి, ఇంటి దైవాన్ని పూజించండి. ప్రతి గురువారం పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. అలాగే లక్ష్మీ హయగ్రీవ స్వామివారి యొక్క దర్శనాన్ని, లక్ష్మీ హయగ్రీవ మంత్రాన్ని స్మరణ చేసుకోండి. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు, మంచి ఫలితాలు పొందుతారు. ఉత్తరోత్తర అభివృద్ధిని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. కోర్టులో విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భూగృహ సంబంధితమైన నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు. అదృష్ట విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో, సమాజంలో మీరు ఇచ్చిన మాటల్ని, హామీల్ని, మీ మాటకు విలువ పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక వివాహార్థులకు శుభ కార్యక్రమాలు, వివాహ విషయాలు, సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఆయుష్, ఆరోగ్య విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే పిత్రార్జితం, పితృ సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబంలో కొంత నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక రాజ్యాధికారంలో రాజకీయ సంబంధితమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం చాలా పురోభివృద్ధులు సాధించుకుంటారు. అలాగనే ప్రతి వ్యవహారంలో, వ్యాపారంలో కూడా చక్కటి ఉన్నతి లభించేటువంటి సంవత్సరంగా 2025 వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక 2025 మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరంలో ఇప్పటివరకు చాలా కష్టపడుతున్నాం, అభివృద్ధి తక్కువగా ఉంది, అంతంత మాత్రం అవకాశాలు కలుగుతున్నాయి, ఆర్థికంగా మనం స్థిరపడలేకపోతున్నాం. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలే కలుగుతున్నాయి.
అంటే ఆదాయం చాలా అనుకూలంగా 12 కనిపిస్తుంది. మరి మిథున రాశి వారికి ద్వాదశ గురువు యొక్క సంచారం, భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం నుంచి 10వ ఇంట్లోకి అంటే దశమ స్థితిలోకి శనైశ్వరుడు రావటం, అంటే మిథున రాశి వారికి రాజ్యస్థానం కర్మస్థానంలోకి శనైశ్వరుడు ప్రభావం రావటం వల్ల మన స్థాయి తగ్గించుకొని చాలా వరకు మనం పనులు చేయాల్సిన అవసరం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంటే ఇది ఒక సంవత్సరంగా ఒక రకంగా 2025 చాలా తక్కువ అంటారా, మధ్యమం అంటారా, ఉత్తమం అంటారా అని మనం అడిగినట్లయితే ఇది మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మధ్యమానికన్నా కొంచెం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ సంవత్సరం అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా ద్వాదశ గురువు 6 మాసాలు మిథున రాశిని మీ గౌరవాన్ని, మీ కష్టానికి, మీ చదువుకి, మీ విద్వత్తుకి, మీ వ్యాపార నైపుణ్యానికి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో చక్కటి ఫలితాలను 50% ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే సంవత్సరాన్ని 2 భాగాలు చేసుకుంటే మొదటి భాగాన్ని పూర్వ భాగం అంటాం. అంటే మొదటి 6 మాసాలు అంటే జనవరి నుంచి చూసుకుంటే ఆగస్టు, మే వరకు కూడా, మే జూన్ వరకు కూడా 6 మాసాల్లో ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలనే పొందుతారు. మరి జూన్ తర్వాత నుంచి పరిస్థితి ఏమిటి అంటే ఇక దశమ శనైశ్వరుడు జన్మరాశిలో గురువు యొక్క ప్రవేశం, అలాగే ఇప్పటి వరకు భాగ్యస్థితిలో ఉన్న శనైశ్వరుడు రాహు 9వ ఇంట్లోకి రావటం, 9వ ఇంట్లో ఉన్న శని దశమ స్థితిలోకి రావటం, అంటే కష్టకాలం అనేది కొంత ఉన్నప్పటికీ కూడా మీకు కొంత గుర్తింపు లభించే ప్రయత్నానికి మీరు నిరంతరం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేవారు మనం చేసే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కింద స్థాయి వ్యక్తులకు కూడా అందే విధంగా మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహ నిర్మాణాలు, కార్మిక సంస్థలు, కర్షకులకు శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, వ్యవసాయ రంగాల్లో నల్ల నువ్వులు, మినువులు, నలుపు రంగు మీద వ్యాపారాలు, వ్యవహారాలు చేసేటువంటి వారికి, కొంత కమిషన్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా కొంత మీ శ్రమకు, మీ కష్టానికి కొంతవరకు ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే అత్యధికమైన లాభాలు కలగకపోయినప్పటికీ కూడా నష్టం మాత్రం తక్కువ మొత్తంలో ఉంటుంది మిథున రాశి వారికి. ఈ సంవత్సరం జన్మరాశిలో గురువు యొక్క సంచారం, దీంతోపాటు దశమ స్థితిలోకి శనైశ్వరుడు రావటం, ఆందోళన చెందకండి, అనవసర టెన్షన్స్ పెట్టుకోకండి. ప్రతి వ్యవహారంలో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. విద్యార్థులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మొదటి 6 మాసాల్లో గురుబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. కట్టవలసిన ఈఎంఐలు, బ్యాంకు రుణాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. మరి అసంతృప్తి కలిగించడం అంటే మనకు కాస్త బడ్డెన్ అయినప్పటికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి 2020 చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఏమిటి మంచి నిర్ణయాలు? గత సంవత్సరంలో చేయలేనటువంటి సంకల్పాలు ఏవైతే వాటిని పూర్తి చేద్దాం అనుకున్నామో ఈ సంవత్సరం డిసిప్లైన్గా మనం ఒక సిస్టమేటిక్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా సదవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం గడ్డుకాలం నుంచి కష్టకాలం తగ్గిపోతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. రియలైజేషన్ అవుతారు. వివాహార్థులకు వివాహాలు జరుగుతాయి. ఆలస్యమైనప్పటికీ ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఒక అడుగు ముందుకు వేయడానికి 2020 చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి ద్వాదశ గురువు యొక్క స్థానంలో గురుబలాన్ని చక్కగా పెంచుకునే పరిహారాలు చేసుకోండి. ప్రతి గురువారం మిథున రాశి వారు చక్కగా శివాలయ దర్శనం చేయండి. అలాగనే సుదర్శన అష్టకాన్ని చదువుకోండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. విశేష ఫలితాలు లభిస్తాయి. జన్మరాశిలోకి గురువు ప్రవేశించిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రాలు విద్యార్థులకు శుభప్రదంగా విజయం కలుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటువంటి స్థాయి పెరిగేటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు మధ్యమైన ఫలితాలే పొందేటువంటి మిథున రాశి వారికి ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. దైవబలంతో విజయం సాధించుకోవచ్చు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. లీగల్ స్పెక్యులేషన్స్, కోర్టు సమస్యలు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, కమిషన్ బిజినెస్,
రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవారు ఒక చక్కటి ప్రణాళికతో వెళ్ళండి. అంటే ప్లానింగ్ లేకుండా మనం ఏది పడితే అది అప్పటికప్పుడే చేసి మనం దాని నుంచి కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో కొంత అనవసర సమస్యలు, అనవసర నష్టాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే 9వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం వల్ల ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న పేరు, గౌరవ మర్యాదలు, సంఘంలో మీకున్నటువంటి ఉనికి, మంచి నేమ్ని రాహు ప్రభావం వల్ల ఎవరో ఒక బ్యాడ్ రిలేషన్ వల్ల మనం చెడిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి రాహు యొక్క దోష నివారణ పరిహారానికి మిథున రాశి వారు 2025వ సంవత్సరంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా సప్తశతి పారాయణ, చండీ హోమాన్ని చేయించుకోండి. దుర్గా నామాన్ని చక్కగా స్మరణ చేయండి. విశేష ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అన్నదమ్ములు ఆస్తి వ్యవహారాల్లో పరిష్కారాలు ఆలస్యమైనప్పటికీ అనవసర సమస్యలు పెంచుకోకండి, విజయం లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. జీవిత భాగస్వామి యొక్క మాటల మీద విశ్వాసం ఉంచండి. అన్యోన్య దాంపత్యంలో వచ్చే అపోహలు తొలగిపోతాయి. నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసుకుంటారు. భూ సంబంధితమైన గృహ నిర్మాణాల విషయాల్లో కొంత నష్టం, ఖర్చులు, రుణబాధలు అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఒక విధంగా కష్టంతో ముందుకెళ్తున్నప్పటికీ చక్కటి విజయాలు పొందడం కోసం మిథున రాశి వారి పురోభివృద్ధిని సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉండేటువంటి వారికి మీ కష్టానికి గుర్తింపు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అనూహ్యంగా మీరు చేసిన ఒక చిన్న పని కూడా మంచి గుర్తింపు లభించేటువంటి ప్రయత్నం ఉత్తర భాగంలో, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ తర్వాత నుంచి మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మానసిక ధైర్యంతో ముందుకెళ్లటమే మిథున రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వడానికి మొదటి స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. విదేశీ రంగాలు, విదేశీ ఉద్యోగాల వారికి సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది. ఇక గృహిణులు, గృహ సంబంధితమైన మార్పులు, చేర్పులు, వస్తువాహనాలు, లగ్జరీ ఐటమ్స్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులు ఉంటాయి. అపరధాన్యాలు వ్యవసాయదారులకు 2 పంటల్లో మొదటి పంట సానుకూలంగా పురోభివృద్ధిని సాధిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ బిజినెస్ చేసేవారు, కోర్టు వ్యవహారాలు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యాపారాల్లో ఉండేవారు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి మనం చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా, అంటే సంతానార్థులకు సంతానం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కొంత ఖర్చు స్థానం పెరగడం, రుణబాధల నుంచి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం, శనివారం విశేషంగా చేయండి. దీంతోపాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం మిథున రాశి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి కళ్యాణాన్ని చేసుకోవటం వల్ల వివాహార్థులకు వివాహాలు పూర్తవుతాయి. ధైర్యంతో ముందుకు వెళ్ళొచ్చు. చక్కటి సత్సంతానాలు కలిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గురుబలంతో ప్రతి పనిని సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు అన్ని రకాలుగా పరీక్షా రంగాల్లో విజయం సాధించుకుంటారు. ఇక ముఖ్యంగా ట్రేడింగ్ వ్యవహారాల్లో ఉండేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి. ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, మోకాలు నొప్పులు, ఇండైజెషన్ ప్రాబ్లం, మరి ఎక్కువగా వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం, శ్రమ ఎక్కువగా ఉండటం, సుదూర ప్రాంతాల్లో జర్నీస్ చేసేటువంటి వారు, ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించడం ఈ సంవత్సరం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక 2025 మిథున రాశి వారికి అన్నింట శుభాలు జరగడం కోసం మాతంగి కవచాన్ని మీరు పారాయణ చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగి నమః. ఇక ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం కోసం మాతంగి కవచాన్ని చేసుకోవటం మిథున రాశి వారికి 2025 అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు చూసుకుంటే ఉగాది మార్చి 30వ తారీఖు అంటే 29 నుంచి శనైశ్వరుడు అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి. అంటే ఇప్పటివరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల ఆరోగ్య విషయాలు, అభివృద్ధి తక్కువగా ఉండటం, కష్టం ఎక్కువగా ఉండటం,
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కర్కాటక రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, బర్డెన్స్ పెరిగినటువంటి ఈ రాశి వాళ్ళందరికీ కూడా 2025 అష్టమ శని దోషం తొలగిపోతుంది. అంటే ఇప్పటివరకు ఉన్న బర్డెన్స్ ఓవర్లోడ్ అంతా కూడా కొంత రిలీఫ్ అవ్వటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. కర్కాటక రాశి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి లాభస్థిత బృహస్పతి మే 16 వరకు లాభస్థితిలో గురువుగారు ఉండటం, గురుబలం పూర్ణంగా లభించటం, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, విదేశీ ఉద్యోగాలు విదేశీ చదువుల వారికి ప్రోత్సాహకరంగా ఉంది, ఉత్తరోత్తర ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి, లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునే వారికి కూడా ఈ సంవత్సరం మీ గడ్డు కాలం తప్పిపోయినట్టే. ఒక విధంగా అభివృద్ధి సూచకంగా ముందుకెళ్ళటానికి కర్కాటక రాశి వారికి 2025 మధ్యమైన ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే లాభస్థిత బృహస్పతి మే 16 వరకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి అష్టమ శని దోషం తొలగిపోయి లాభస్థిత గురుబలం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరంగా, సానుకూలంగా మంచి అవకాశాలను పొందేటువంటి వారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహ అవకాశాలు, శీఘ్రంగా మంచి సంబంధాలు కుదరటం, గృహంలో శుభ కార్యక్రమాలు చేయటం, రుణ బాధలు, ధన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అసలు ఉపాధి అవకాశాలు లేని వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, చిన్నదైనప్పటికీ ఉద్యోగం లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మరి అష్టమస్థిత శనైశ్వరుడు మారిపోయాడు అనుకునే లోపు మే 16 నుంచి అష్టమ రాహు యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. మరి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పటి వరకు తృతీయంలో ఉండేటువంటి కేతువు ధనస్థానంలోకి రావటం, అష్టమంలోకి రాహు ప్రవేశించడం వల్ల ఇక ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు, సంబంధం లేని వ్యవహారాల్లో కొత్తగా వ్యాపారాలు చేసేవారు, మధ్యవర్తుల్ని నమ్మి ఉద్యోగం వస్తుందని డబ్బులు ఇవ్వటం, లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకునేటువంటి వారు, ఏమీ పర్వాలేదు మేము చెప్పింది మీరు వింటే మీ జీవితం ఎక్కడికో వెళ్తుందని ఆర్థికంగా మనం పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు తీసుకొచ్చి ఇవ్వటం, మధ్యవర్తులను నమ్మటం, అనుభవం లేక వ్యవహారంలో మనకి ముందుకు వెళ్ళేటువంటి తాహత లేనప్పటికీ కూడా అప్పులు తీసుకొచ్చి చేసేటువంటి వ్యవహారంలో చీటింగులు, మోసాలు జరగకుండా కర్కాటక రాశి వారు జాగ్రత్త పడండి. స్త్రీలు ముఖ్యంగా అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి, ప్రేమ వ్యవహారాల్లో నష్టపోకండి, మధ్యవర్తుల మాటల వల్ల మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా అపవాద అవమానాలు తెచ్చుకోకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక అష్టమరాహు ప్రభావం, ధనస్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు, ట్రేడింగు, షేర్ మార్కెట్స్లో ఉండేవారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించమని మరే మనం చెప్పడం అనేది సూచనప్రాయంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులకు శ్రమకు కూడుకున్న ఫలితాలు దక్కుతాయి. మొదటి 6 మాసాలు శుభప్రదంగా ఉంటుంది, తర్వాత 6 మాసాలు తగిన శ్రద్ధ పాటించండి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు, రుణాలు చేసేనప్పటికీ కూడా గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ముందుకు వస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఏప్రిల్, మే 2 మాసాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే మాసాలుగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాల్లో అన్నింటా విజయాలు సంపాదించుకుంటారు కర్కాటక రాశి వారు. వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు చేయకండి, అనుభవం లేని వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు పాటించండి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించండి, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు జాగ్రత్తలు పాటించండి, దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సమస్యలు ఉండేటువంటి వారికి కొంత ఉపశమనం లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అష్టమ స్థితిలో శనైశ్వరుని ప్రభావం, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేయటం, నలుపు రంగు వాహనాలు, ఇండస్ట్రియల్, ఇనుము, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్, విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, మధ్యవర్తుల మాటలు నమ్మటం, అనవసర హామీలకు మనం హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక మాట తప్పటం, అపవాద అవమానాలు పొందటం, ఆర్థిక నష్టాలు, చీటింగ్, ఇలాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా
ఈ రాశి వారికి సోదర సోదరీమణులు కుటుంబ వ్యక్తుల విషయాల్లో కొంత సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మన మాట మంచిగా ఉండటం, చేసే పనిలో డెడికేషన్ డిటర్మినేషన్ రెండింటిని పెంచుకోవటం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో కొంత తగిన శ్రద్ధ పాటించండి. ఆర్థికంగా మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ కళారంగాల వారికి, కర్షకులకు, కార్మికులకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు ఇవ్వడానికి గురుస్థానం లాభస్థితిలో కలగటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంది. వాహన యోగాలు పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఇక విదేశాల్లో ఉండేటువంటి వారు విదేశీ మార్పులు చేర్పులు, ఇప్పటికే విదేశాల్లో స్థిరపడేటువంటి వారు, ఉద్యోగ మార్పులు కోరుకునేవారు మే లోపే మీరు కర్కాటక రాశి వారు మంచి నిర్ణయం తీసుకోండి. అవసరం లేనప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని మార్చుకొని కొత్త ఉద్యోగం కోసం, కొత్త ప్రయత్నాల కోసం, కొత్త అవకాశాల కోసం మే తర్వాత నుంచి జూన్ జూలై తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా గురుబలంతో ఈ సంవత్సరం అన్నింటా విజయాలు సాధించుకోవచ్చు కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి చక్కగా అష్టమ రాహుదోషం పోవడం కోసం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. నెలకొకసారి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం వల్ల, అనవసర కోరికల వల్ల, అనవసర మోహాల వల్ల నష్టం కలుగుతుంది. సంబంధం లేని వ్యక్తులు, స్నేహితులు, మధ్యవర్తులు, ప్రేమ వ్యవహారాల వల్ల పడి విద్యార్థులు విద్యా విషయాల్లో నష్టాలు పొందకండి. ఆగిపోయిన సబ్జెక్టుల్ని అతి శ్రద్ధతో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యాపారస్తులకు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు తగిన శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. పిత్రార్జితం, ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినీ రాజకీయ నాయకులు, రాజకీయ పదవుల కోసం ఎదురు చూసేవారికి కూడా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మన శక్తికి మించి మన ప్రయత్నానికి ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు కొంత ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం లాభస్థితి మధ్యమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అన్నింటా విజయాలు సాధించుకోవడం కోసం 2025 కర్కాటక రాశి వారు చక్కగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం చదువుకోండి. గురువారం దక్షిణామూర్తి యొక్క నామాన్ని, లక్ష్మీ హయగ్రీవ స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఈ సంవత్సరం అన్నింటా విజయాలు సాధించుకునేటువంటి సంవత్సరంగా మనం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. 2025 సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరంలో సంవత్సరం ప్రారంభం నుంచే విశ్వావసు నామ సంవత్సరం శనైశ్వరుడు సప్తమ స్థితి నుంచి అష్టమ స్థితిలోకి వస్తున్నారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 16 వరకు అష్టమంలో ఉన్న రాహు, అష్టమంలోకి శనైశ్వరుని యొక్క ప్రభావం, అష్టమ శని రాహుల ప్రభావం సింహరాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశం. ఏమిటి ఎదుర్కొంటాం? ప్రతి వ్యవహారంలో కొంత తిరస్కరణ పద్ధతి కానీ, వ్యతిరేక ఫలాలు అందటం కానీ, అనవసర ఆకస్మిక సమస్యలు పొందటం కానీ మనం జరగకుండా జాగ్రత్తలు పాటించండి. మొదటి 2 మాసాలు అంటే ఏప్రిల్, మే. అష్టమ శని రాహుల ప్రభావం వల్ల సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అష్టమ రాహు శనైశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిపాటి ఇన్ఫెక్షన్స్ కానీ, అనారోగ్య సూచనలు కానీ, కుటుంబ విషయాల్లో ఖర్చు కానీ, కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అందులో ఈ సంవత్సరం మార్చి 29, 30 తారీఖులు 6 గ్రహాలు అష్టమ స్థితిలోకి కూడుకోవటం, అంటే షష్టగ్రహ కూటమి ప్రభావం సింహరాశి వారికి ఒక ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంది. అంటే ఇది అవకాశమే కానీ ఖచ్చితంగా జరుగుతుందా? ఒక విధంగా మీనరాశిలోకి 6 గ్రహాల కూటమి ప్రభావం కొంత సింహరాశి వారికి పెద్ద వ్యవహారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్,
దేశ రాజకీయ పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వ్యవహారాలు, ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానాలు నిర్ణయాలు తీసుకునేవారు, కోర్టు వ్యవహారాల్లో చివరి వరకు పోరాడి విజయం సాధించుకునేటువంటి వారికి ఒకంత మార్పులు కలిగేటువంటి అవకాశం, అంటే ప్రతికూల పరిస్థితుల్ని సింహరాశి వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మనం ఉపశమనంగా ఏం చేయొచ్చు? అష్టమంలో 6 గ్రహాల ప్రభావం, అష్టమ శని రాహుల ప్రభావం సింహరాశి వారు బయటపడటం కోసం ఈ 2 మాసాలు అంటే ఏప్రిల్ మే తప్ప మిగతా సంవత్సరం మొత్తం కూడా మే 16 నుంచి లాభస్థిత గురుబలంతో సింహరాశి వారు ఒకంత అన్ని రకాల సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. అంటే ఈ 2 మాసాలు తగిన శ్రద్ధ పాటిస్తే సింహరాశి వారికి సరిపోతుంది. అలాగనే జూన్ నుంచి కూడా లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. విద్యారంగాల్లో ఉండేవారు, విదేశీ ఉద్యోగాలు, H1B వీసాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఇప్పటికే ఒకంత ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి ఈ జూన్ నుంచి పురోభివృద్ధి కోసం ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహార్థులకు వివాహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఈ 2 నెలల్లోనే మన అవకాశాలను చేజార్చుకోవటం, అనవసర ప్రలోభాల్లో పడటం, అనవసరమైన నష్టాలు చేకూర్చుకోవటం జరగకుండా దైవబలంతో గ్రహశాంతి వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి పురోభివృద్ధిని సాధించుకోవటం కోసం దైవ బలాన్ని పొందడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం 2025 వ్యవసాయదారులకు మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. చక్కటి ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మన మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి బంధువులు, మధ్యవర్తుల విషయాల్లో, స్నేహితుల విషయాల్లో మీ మాట మీద నమ్మకం పెరగడానికి ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి కొద్దిగా పురోభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటువంటి వారికి కూడా మొదటి 2-3 మాసాల్లో చాలా చాకచక్యంతో అనవసర వ్యవహారాలు పెట్టుకోకుండా, అనవసర నిర్ణయాలు తీసుకోకుండా, మధ్యవర్తులు నమ్మి డబ్బులు ఇస్తామని, ఇంకా ఏదో మంచి జరుగుతుందని ప్రలోభాల్లో గురై మోసపోకుండా జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ రాశి వారికి వివాహార్థులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. గృహ నిర్మాణాల్లో పూర్తి స్థాయిలో సానుకూలంగా, గృహ నిర్మాణాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఖర్చులు అధికమైనటువంటి అవకాశం కలుగుతుంది. ధన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఒకంత మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మొదటి 6 మాసాలు జాగ్రత్తలు పాటించండి. సినీ కళారంగాల వారు, కార్మికులు, కర్షకులకు కూడా మొదటి 6 మాసాలు శ్రమకాలం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. భాగ్యస్థిత స్థితి వల్ల అంటే ఫైనాన్షియల్ రంగాల్లో, అంటే ఫైనాన్స్, లిటిగేషన్ రంగాలు కానీ, షేర్ మార్కెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు మీ ఉత్సాహాన్ని అత్యధికంగా పొందటం, అంటే ఏమీ పర్వాలేదని ఎవరో మాట నమ్మటం, మధ్యవర్తుల యొక్క ప్రలోభాలు గురి కావటం వల్ల ఆర్థిక నష్టాలు పొందకుండా శ్రద్ధ పాటించండి. వృత్తి వ్యాపారంలో లాభస్థితి అనుకూలంగా ఉంది. శ్రమకు దగ్గర ఫలితాలు పొందుతారు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా చక్కగా శనైశ్వరుడి యొక్క ఆరాధన చేయడం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మొదటి 6 మాసాల్లో నవగ్రహాల్లో శనైశ్వరుని ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, నలుపు మీద ఇన్వెస్ట్మెంట్సు, ఐరన్ మీద, ఆయిల్ మీద, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ, నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, అపరధాన్యాలు కానీ వ్యాపారం చేసేటువంటి వారు మొదటి 6 మాసాలు శ్రద్ధ పాటించండి. తర్వాత 6 మాసాలు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధి సాధిస్తారు. గతంలో జరిగిన నష్టాలను పూడ్చుకునేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. దైవబలం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసిన తప్పిదాలు, మనం జరిగిన నష్టాలన్నీ కూడా మనం మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే మళ్ళీ అటువంటి నష్టం జరగకుండా మీరు శ్రద్ధ తీసుకోవడానికి మంచి అవకాశాలు పొందుతారు సింహరాశి వారు. ఇక ఈ సంవత్సరంలో ప్రతి వ్యవహారంలో సింహరాశి వారు ఒకంత మధ్యమైన ఫలితాలతో ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చక్కగా దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు చదువుకోవటం, శనైశ్వరుడికి అభిషేకం, మరి అలాగే కోనపింగళ స్తోత్రాన్ని, పిప్పలాదకృత కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోవటం, నల్లబత్తితో దీపం పెట్టడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం,
వివాహార్థులకు వివాహం అవుతుంది, ఉద్యోగస్తులకు అతి కష్టం మీద ఉద్యోగ అభివృద్ధిని పొందడం అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ మార్పులు చేర్పులు కోరుకునేవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు అనవసర ప్రలోభాలకు గురై ఉద్యోగ మార్పులు కోరుకోకండి. మొదటి 6 మాసాలు ఆగి ఆగస్టు తర్వాత నుంచి మీరు ప్రతి పనిలో కూడా చక్కటి పురోగతి సాధించుకునేటువంటి అవకాశాలు సింహరాశి వారికి కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇక 2025 కన్యారాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి, షష్టమ శనైశ్వరుడి యొక్క ప్రభావం నుంచి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు. అంటే ఒకంత ఇప్పటికే మనం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని శక్తికి మించి మనం బర్డెన్స్ ఎక్కువగా ఉండేటువంటి కన్యారాశి వారికి 2025 చాలా వరకు ఉపశమనాన్ని పొందడం కోసం మంచి అవకాశాలు మొదటి 6 మాసాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుంచే శనైశ్వరుడు సప్తమ స్థితిలోకి రావటం. మరి సప్తమ స్థితిలోకి శనైశ్వరుడు, ఆల్రెడీ సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతు. ఇక కన్యారాశి వాళ్ళు సప్తమంలో శని రాహుల ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి అరిష్టాలు, మనం మంచి చెప్పినప్పటికీ కూడా వినకపోవటం, భార్యాభర్తల మధ్య సంఘర్షణలు, మరి జీవిత భాగస్వామి మధ్యలో ఇంకొక భాగస్వామి రావటం, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అంతా మంచివారైనప్పటికీ కూడా అపవాద అవమానాలు త్వరితగతిలో వస్తూ ఉంటాయి. అంటే మనం తప్పు చేయకపోయినప్పటికీ కూడా అనవసర ప్రతికూల పరిస్థితుల్ని పొందకుండా, అపవాద అవమానాలు పొందకుండా, జీవిత భాగస్వామి విషయంలో, కుటుంబ విషయాల్లో ఒకంత ఆలోచించి ప్రణాళికతో కుటుంబ విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. అంటే సప్తమ శని రాహుల ప్రభావం, ఇప్పుడు సప్తమంలో 6 గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కన్యారాశి వారు అనవసర కమిట్మెంట్స్ కానీ, శక్తికి మించినటువంటి వ్యవహారాల విషయాల్లో ఒకంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఎందుకు ఒకంత జాగ్రత్తలు అంటే ఆ చిన్న కమిట్మెంట్ కోసం మనం పెట్టే ఆర్థిక పరమైనటువంటి ఖర్చు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడి నుంచో శక్తికి మించి, అంటే మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా రుణాలను తీసుకొచ్చి పెట్టడం. అంటే రుణం చేసి మనం చేసేటువంటి ప్రతి వ్యవహారంలో డబ్బుని శీఘ్రంగా రిటర్న్స్ పొందలేక రుణ బాధలు, ఒత్తిడి పెంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి మొదటి 6 మాసాలు గురుబలం కలిగేటువంటి సంవత్సరంగా ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు ముందుకెళ్తాయి, నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంది. కన్యారాశి వారికి జన్మకేతువు సప్తమ రాహు నుంచి 1 నెల 15 రోజుల తర్వాత రాహు షష్టమ స్థితిలోకి రావటం, ద్వాదశంలో సింహరాశిలో కేతు వెళ్ళటం కన్యారాశి వారికి జూన్ నుంచి ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధిని పొందుతారు. అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతుంది, కోపం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది, జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశాలు విద్యార్థులు కలుగుతున్నాయి. జన్మకేతువు సప్తమ రాహు దోషం పోవడంతో కాలసర్ప బంధన నుంచి కన్యారాశి వారికి ఉపశమనం పొందుతారు. జన్మకేతు దోషం సప్తమంలోకి శనిరాహుల ప్రభావంతో ఒకంత మీరు చేసేది మంచి పని అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి ఆ పని గురించి వివరంగా చెప్పేంత వరకు మీ మీద అనవసర అనుమానాలు, అపవాదవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఇన్వెస్ట్మెంట్స్, శనికి సంబంధించిన వృత్తులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి మొదటి 6 మాసాలు తగిన శ్రద్ధ పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. అయినప్పటికీ గురుబలంతో ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా, అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సినీ, రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గతంలో మీరు చెప్పిన మాటకు విలువ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఒకంత ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగనే షష్టమ రాహు, ద్వాదశ కేతు వల్ల శ్రమ కాస్త పెరుగుతుంది. శ్రమకాలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ పురోభివృద్ధిలో పూర్తి చేసుకుంటారు.
నూతన వ్యవహారాలు, నూతన వ్యాపారాలు చేసుకుంటారు. వ్యవసాయదారులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాలు కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎరుపు రంగు విత్తనాలు, ఎరుపు రంగు పంటలు చేసుకునే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నలుపు, అపరధాన్యాలు, మినువులు, నల్ల నువ్వులు లాంటి వ్యాపారాలు చేసుకునే వారికి, ఒకంత పత్తి లాంటి వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా కొంత పెట్టుబడి రంగాల్లో తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. కన్యారాశి వారికి వివాహార్థులకు శుభవార్తలు వింటారు, సంతానార్థులకు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. సోదర సోదరీమణుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభం చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. భూములు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఒకంత మీ పెట్టుబడి, మీ ఆలోచన, మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని పెంచేటువంటి రకంగా ఈ సంవత్సరం ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ పేరు చిరస్థాయిగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగనే సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణపట్నం వంటి వ్యవహారాల్లో ఈ సంవత్సరం కన్యారాశి వారికి చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. వివాహ విషయాల్లో అనవసర ప్రలోభాలు, ప్రేమ వ్యవహారాలు, విద్యార్థులు చదువును డైవర్ట్ చేసుకోవటం, దీర్ఘకాలిక విద్యా వ్యవస్థలు అంటే లాంగ్ టర్మ్ కోర్సులు ఎంచుకునేటువంటి వారికి మధ్యలో బ్రేక్స్ రావటం, డైవర్షన్, అనారోగ్య సమస్యలు, స్నేహితుల వల్ల అపవాద అవమానాలు, చేయనటువంటి పనికి మనం అనవసరంగా అపనిందలు పట్టడం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా స్త్రీలు స్నేహితుల విషయాల్లో, ప్రేమ వ్యవహారాల విషయాల్లో, ప్రేమ ముసుగుల్లో మోసపోకుండా జాగ్రత్తలు పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడి తక్కువగా పెట్టిన ముందుకెళ్ళండి. ప్రతి వ్యవహారంలో ఈ సంవత్సరం లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, సినీ కళారంగాల వారికి, అలాగే చక్కగా శుక్రుడికి సంబంధించి నూతన వ్యాపారాలు, వస్త్ర రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గోల్డ్, సిల్వర్ వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాలుగా ఈ సంవత్సరం కొంత యోగించడానికి అనుకూల పరిస్థితులు కలిగేటువంటి సంవత్సరంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వారు ముఖ్యంగా చేయవలసిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. మొదటి 4 మాసాల్లో సుందరకాండ పారాయణ చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలు లాభిస్తాయి. అలాగనే దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం, ఈ సంవత్సరం మొత్తం కూడా గురుచరిత్ర పారాయణ, దత్తనామాన్ని స్మరణ చేయటం కన్యారాశి వారికి విశేషమైన ఫలితాలు, విశేషమైన లాభాలు కలిగేటువంటి సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే 2025 విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి గతంలో ఉన్న పరిస్థితుల కన్నా మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం టాప్ 3 రాశుల్లో తులారాశి కూడా విశేషమైన ఫలితాలు లాభించే రాశిగా చెప్పుకోవచ్చు. అంటే తులారాశి వారికి ఇప్పటి వరకు ఆగిపోయిన అభివృద్ధి అంతా కూడా ఒక రకంగా మొదటి 2-3 మాసాల్లో చాలా పురోభివృద్ధిని సాధించుకుంటారు. అవకాశాలు లేని వారికి, ఉపాధి అవకాశం లేని వారికి, ఉద్యోగ లాభం లేని వారికి, ఉద్యోగ పరిస్థితి లేని వారికి మొట్టమొదటిగా మీకు పంచమ స్థితిలోంచి శని షష్టమ స్థితిలోకి రావటం, తులారాశి వారికి మొదటి 2-3 మాసాల్లోనే ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అలాగనే వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఒకంత శ్రమకాలం కూడా పెరుగుతుంది. ఫైనాన్షియల్ రంగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీకన్నా కింద స్థాయి వ్యక్తుల నుంచి, మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అవకాశానికి డబ్బు అనుకూల సమయంలో అందటం, వివాహాది శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు అవకాశాలు దక్కుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉండేవారికి పురోభివృద్ధి లభిస్తుంది. మీ గుర్తింపు, మీ టాలెంటు, మీ శక్తికి తగ్గినటువంటి మంచి అవకాశాలు 2025 పొందుతారు తులారాశి వారు. ఇప్పటి వరకు అష్టమ స్థితిలో ఉన్న బృహస్పతి కొద్ది కాలంలోనే మే 16 నుంచి భాగ్యస్థిత బృహస్పతి యొక్క ప్రభావం వల్ల విద్యారంగాలు, మరి అలాగనే గురువుకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండేవారు, జ్ఞానానికి సంబంధించి చేసేటువంటి సముపార్జన కానీ, విద్యా వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు అందిస్తుంది 2025.
తులారాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి సంచారం వల్ల వద్దనుకున్న అవకాశాన్ని తిరిగి పొందుతారు. అవదు అనుకున్న వివాహం పూర్తవుతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారంలో మెలకువలు తెలుసుకుంటారు. గతంలో జరిగిన నష్టాలని పునరావృతి కాకుండా చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో ఒకంత ఖర్చు స్థానం పెరుగుతుంది. గతం కన్నా అభివృద్ధి, ఆర్థికంగా డబ్బులు చేతిలో ఉండటం, మానసికమైన ధైర్యం పెరగటం, గతంలో చేసే పనుల కన్నా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల వ్యాపార రంగాల్లో కీలకమైన మార్పుల వల్ల అభివృద్ధి పెంచుకునేటువంటి సంవత్సరంగా తులారాశి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు, చిన్న వ్యాపారులకు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఇక గోల్డ్, సిల్వర్, అలాగనే క్లాత్ బిజినెస్ చేసేవారు, ఫుడ్ మీద బిజినెస్ చేసేవారు, ఫార్మా ఇండస్ట్రియలు, ఎంబీబీఎస్, డాక్టర్సు, లాయర్సు అత్యధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మంచి యోగాలు పొందడానికి తులారాశి వారికి 2025 శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాం, ఆర్థికంగా లాక్ అయి ఉన్నాం అనుకునే వారికి, కోర్టు వ్యవహారంలో ఉండేవారు, మీ మీదున్న నరఘోష, మీ మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ని తొలగించుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. దీనికి సంబంధించి తులారాశి వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అనవసర హామీలు ఇవ్వకండి. సంఘంలో గౌరవ మర్యాదలుగా మీ పేరుని మంచి గుర్తింపు లభించే విధంగా మీరు ప్రవర్తించండి. అనవసర వ్యక్తులను మీరు కట్ చేయండి. స్నేహం వల్ల సంబంధం లేని వ్యక్తులు, మీ చుట్టూ ఉండే వాతావరణం మిమ్మల్ని బ్యాడ్ చేయకుండా ఈ గురుబలం పెంచుకునే ప్రయత్నంలో మీరు స్థాన మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారికి కూడా మీకు మంచి మిత్రులు, మంచి సంఘంలో మంచి గుర్తింపు కలిగినటువంటి వారితో మీ పరిచయాలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి అవకాశాలు, మన్నల్ని, రివార్డులు, అవార్డులు పొందే అవకాశం ఉంది. సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం ఊహించకుండా మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు బాగుంది. కుటుంబంలో నూతన శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. పిల్లల రీత్యా సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. స్థానబలం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మాట బలం కూడా పెరుగుతుంది. అలాగనే అదృష్ట స్థానంలో పరీక్ష చేసుకునేవారు, షేర్ మార్కెట్, ఫైనాన్స్ రంగాలు, లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో ఉండేవారు ఒకంత మొదటి 2 మాసాలు తగిన శ్రద్ధ పాటించి నిదానంగా మీరు ఆలోచనతో ముందుకెళ్ళి ఏది నిజం, ఏది అబద్ధం, ఎంతవరకు చేయొచ్చు అనేటువంటి దాని మీద మీరు ఆలోచనతో వెళ్ళటం వల్ల శీఘ్రమైన విజయాలు లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధి సాధించుకోవడానికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉంది. వివాహార్థులు వివాహం పూర్తి చేసుకుంటారు. సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరం తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. షష్టమ శనైశ్వరుని ప్రభావం, మే 16 నుంచి భాగ్యస్థిత గురువు యొక్క ప్రభావం, అలాగే పంచమ రాహు యొక్క ప్రభావం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలు, మనం చేసే స్నేహంలో 10 మందిలో ఒక 2-3 మన యొక్క మంచితనాన్ని, మన లాభాల్ని సహించలేక కొంత మన మీద అపవాద అవమానాలు మన నెగిటివ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటువంటి వ్యక్తుల నుంచి మీరు అటువంటి వ్యక్తుల్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మీ కష్టాన్ని, మీ ఆత్మస్థైర్యాన్ని, మీరు చేసే ధార్మిక కార్యకలాపాలు చక్కగా పూర్తి చేయండి. గురుబలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు. నూతన గృహ నిర్మాణాలు, నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది. స్త్రీలకు వస్తు ఆభరణాలు ఈ సంవత్సరం పురోభివృద్ధి, వృత్తి వ్యాపారాల ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వాళ్ళలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఒకంత షష్టమ శనైశ్వరుడు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అసలు ఉపాధి లేని వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. గతంలో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, గృహ నిర్మాణాలు, మార్పులు చేర్పులు ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భూములు కొనుగోలు, భూ సంబంధితమైన రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగిపోయిన వ్యవహారాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు. ముఖ్యంగా మధ్యవర్తుల విషయాల్లో ఒకంత హామీల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించి ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. 2025 తులారాశి వారు ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాల వారికి మొదటి 2-3 మాసాలు కాస్త జాగ్రత్తలు పాటించి ఈ సంవత్సరం మొత్తం కూడా
అత్యంత శుభప్రదమైన ఫలితాలే పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం తులారాశి వారికి అత్యంత విశేషమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక 2025 వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకుంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. శనైశ్వరుడు పంచమ స్థితిలోకి వచ్చారు. సప్తమంలో ఉన్న గురువు అష్టమ స్థితిలోకి రావటం, పంచమంలో ఉన్న రాహు అర్ధాష్టమంలోకి రావటం, అంటే 4వ ఇంట్లోకి రాహు రావటం, ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపు ఇంకొక సమస్య ప్రారంభమయ్యే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. అంటే పెద్ద సమస్య నుంచి తప్పించుకొని చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలతో ముందుకెళ్లే సంవత్సరంగా మధ్యమమైన ఫలితాలతో వృశ్చిక రాశి వారు ముందుకెళ్తారు. తిరగడం తగ్గుతుంది. రుణబాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. అనవసర నష్టాల నుంచి కొంత బ్రేక్ పడుతుంది. విపరీత ప్రయాణాలు, విపరీతమైనటువంటి వ్యవహారం, ఆర్థికంగా వచ్చే తక్కువ ఉంది. రుణబాధల నుంచి ఒత్తిడి, సుదూర ప్రాంతాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ పర్యటనలు, విదేశీ కార్యకలాపాలు చేసుకునేటువంటి వారికి ఈ సంవత్సరం ఒకంత మార్పులు చేర్పులు జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే సప్తమ బృహస్పతి సంచారం వల్ల మే 16 లోపు ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. 2025 జూన్ తర్వాత నుంచి వృశ్చిక రాశి వారికి మధ్యమైన ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మొదటి పంటలు కలిసి వస్తాయి. అపరధాన్యాలు కానీ, మినువులు, కందులు, ఎరుపు రంగు విత్తనాలు, మిర్చి వ్యాపారం, పత్తి వ్యాపారం వాళ్ళకి కొంత ఆర్థికంగా పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. సినీ కళారంగాల వారికి తగిన శ్రద్ధ పాటించండి. విద్యార్థులకు మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విద్యారంగాల్లో జ్ఞాపక శక్తి కాస్త తగ్గకుండా తెల్లవారుజాములో చదువుకోవటం, వ్యవహారం తగ్గించడం, మిత్రులతో కాలక్షేపం తగ్గించడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం, ఉన్నతమైన చదువులకు అవకాశాలు లభిస్తాయి. అనవసరమైన మైండ్ డైవర్షన్స్ కానీ, అనారోగ్య సూచనలు కానీ, హెల్త్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి రాకుండా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటించండి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. పంచమ శనైశ్వరుడు, పంచమ రాహు ప్రభావం వల్ల మొదటి 2-3 మాసాల్లో అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి, అపవాద అవమానాలు తెచ్చుకోకండి. జూన్ తర్వాత నుంచి వృశ్చిక రాశి వారికి మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి. అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇటు గురుబలం తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా శనైశ్వరుడు మధ్యమ ఫలితాలు కలుగుతాయి. పంచమ రాహు యొక్క ప్రభావం వల్ల ఏదో రకంగా మనకున్న చాకచక్యత, మన తెలివితేటలు, మన సామర్థ్యం వల్ల పనిని పూర్తి చేసుకుని మన కష్టానికి, మన తెలివితేటలకు మంచి ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, కార్యకలాపాల వాళ్ళకి ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణబాధల నుంచి ఒత్తిడి కలుగజేసుకోవద్దు. ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి దైవబలం పెంచుకునేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు బదిలీల విషయాల్లో ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. చిన్న తరహా ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు కూడా శ్రమకు తగిన ఫలితాలు పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో, అనవసరమైనటువంటి వ్యవహారాల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా సినీ కళారంగాల వారు, రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా మనం జాగ్రత్తలు పాటించడం, మీరు చేసే ప్రతి వ్యవహారంలో ఒకంత ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. వస్తువాహన క్రయ విక్రయాలు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, వాహనాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. రుణబాధల నుంచి అపవాద అవమానాలు పొందకండి. స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో థైరాయిడ్ కానీ, గ్లాండ్స్ కానీ, రక్త సంబంధితమైన మార్పులు కానీ, ఇలా ప్రతి వ్యవహారంలో కొంత ఆరోగ్యపరమైన సూచనలు, అరిష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. అలాగనే ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించిన వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే, దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క నామాన్ని ప్రతి నెలలో కూడా మాస శివరాత్రికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం ఈ
వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగనే దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు వ్యవహారాల వారికి పురోభివృద్ధిని సాధించుకోవడానికి 2025 సానుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వివాహార్థులకు వివాహం జరుగుతుంది. సంతానార్థులు కూడా శుభవార్తలు వినేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వాళ్ళు, విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాల వారికి కాస్త సమయాన్ని తీసుకుని ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2025 వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర నామాన్ని జపం చేసుకోవటం, వారంలో శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుస్సు రాశి. 2025 సంవత్సరం ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఫలితాలు చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం సహకార స్థానంలో తృతీయంలో ఉన్న శనైశ్వరుడు 4వ ఇంట్లోకి వెళ్ళటం, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. దీంతోపాటు షష్టమంలో ఉన్న బృహస్పతి సప్తమ స్థితిలోకి మే 16 నుంచి రావటం. అయినప్పటికీ కూడా ధనుర్రాశి వారికి 6 మాసాలు అన్ని వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ధనుర్రాశి వారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో విద్యా ఉత్తీర్ణత బాగుంటుంది. శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, H1B వీసాల్లో ఉండేవారికి మీరు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాల్లో గురుబలంతో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి ధనుసు రాశి వారికి ఇటు అర్ధాష్టమ శని దోషంతో ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరం కాస్త శ్రమ అత్యధికంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగ మార్పులు కానీ, ఉద్యోగ బదిలీలు కానీ, స్థానభ్రంశం కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని దోషం వల్ల ఉన్న ఉద్యోగాన్ని మార్చుకోవటం, పురోభివృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి వేరే స్థానానికి, వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు మార్పులు చేర్పులు చేసుకోవటం, చేసే వ్యాపారంలో ఇంకేదో పురోభివృద్ధి కనిపిస్తుందని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెంచుకోవటం లాంటి వ్యవహారాలు జాగ్రత్తలు పాటించాలి ధనుసు రాశి వారు. గురుబలం ఉంటున్నప్పటికీ, మనకు తెలుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో మనం ఇప్పుడే మంచి చేయాలని కొంత ఈ సంవత్సరం ప్రారంభం ముందు నుంచే కొన్ని నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని నష్టాలు పాలవకుండా జాగ్రత్తలు పాటించండి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషంతో పాటు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యవసాయదారులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. వాహనదారులు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఓన్ డ్రైవింగ్, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లాంటి విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చా ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఆకస్మికమైనటువంటి కష్టాలు, ఆకస్మిక నష్టాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ, సంబంధం లేని వ్యక్తుల రీత్యా అపవాదవమానాలు, బంధువుల రీత్యా విరోధం పెరగడం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి షష్టమ గురుబలం ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని దోషం, 2 దీర్ఘ సంచార గ్రహాల్లో మన మాట మంచిదైతే, మనం చేసే పని శ్రద్ధగా చేస్తే, మనం నిజాయితీగా ముందుకెళ్తే, ధార్మికంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లభిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో మోసం, చేసే పనిలో నిజం లేకపోవటం, అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం, ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళటం, విద్యార్థులు చదువు మానేయటం, చదువు విషయంలో డైవర్షన్ తీసుకోవటం, చెప్పేదొకటి చేసేదొకటి చేయటం, కొంత ప్రలోభాలకు గురి కావటం, స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ అంటూ షేర్ మార్కెట్స్లో పెట్టడం, సినీ కళారంగాల్లో అంత అభివృద్ధి కోసమని ఏదో ఒక చిన్న తప్పిదం చేసినప్పటికీ మంచి పేరు వస్తుందని ముందుకెళ్ళి అనవసరమైన అపఖ్యాతి తెచ్చుకోవడం లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించండి. ముఖ్యంగా ధనుసు రాశి వారు మీ తెలివితేటలు, మీ సామర్థ్యం మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఈ సంవత్సరం పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు, కళారంగాల వారికి కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి. అనవసర ప్రలోభాలు, 3వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం వల్ల మధ్యవర్తుల విషయాల్లో ఎవరో ఏదో చేతిలో వైకుంఠం చూపించి డబ్బులు ఇవ్వటం, మీరు వస్తే అయిపోతుందని చెప్పటం, వాళ్ళ లాభం కోసం మిమ్మల్ని అడ్డు పెట్టుకోవటం, ఇలా మధ్యవర్తుల విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. 2025
అన్నింట శుభ ఫలితాలను పొందేటువంటి ధనుసు రాశి వారికి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి కూడా పురోభివృద్ధి సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ వ్యవహారాలు, విదేశ సంబంధితమైన ప్రయాణాల వారికి జూన్ తర్వాత నుంచి చాలా సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. బృహస్పతి యొక్క మార్పు సప్తమ స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం అర్ధాష్టమ శని దోషం, సప్తమ బృహస్పతి యొక్క సంచారం తర్వాత 6 మాసాలు అంటే ఆగస్టు తర్వాత నుంచి కూడా గత నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని పురోభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారు. రాహు 3వ ఇంట్లోకి రావడం, భాగ్యస్థిత కేతు యొక్క ప్రభావం వల్ల ఒక చిన్న మాట వల్ల మీరు విజయం సాధించుకుంటారు. గతంలో ఆగిపోయిన వ్యవహార పురోభివృద్ధి సాధించుకుంటారు. H1B వీసాల్లో సమస్యలు ఉండేవారు, ఆ వీసా సమస్య నివృత్తి అవుతుంది. విదేశీ ప్రయాణాలు చక్కగా పూర్తి చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులు 2 పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అపరధాన్యాలు, మినువులు, నల్ల నువ్వులు లాంటి వ్యవహారాల వారికి కొంత నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. పత్తి వ్యాపారం కానీ, మిర్చి వ్యాపారం కానీ, నల్ల నువ్వులు కానీ, మరి పెసలు కానీ, మామిడి కానీ ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. అయినప్పటికీ ఈ సంవత్సరం షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, గౌరవ సంబంధితమైన కార్యాచరణ కానీ, సంఘంలో మీరు చేసే కృషి కానీ, మీరు ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాలు కానీ అన్నింట్లో మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు ధనుసు రాశి వారు. అంటే ఒక విధంగా ధనుసు రాశి వారికి 2025 మిశ్రమమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే కొంత నష్టం ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన శుభ ఫలితాలు పొందడం కోసం మీ ప్రయత్నానికి దైవబలం కూడా తోడైతే చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనిదోష నివృత్తికి పిప్పలాదకృత శని కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోవటం, నలుపు రంగు వస్తువులు తక్కువగా ఉపయోగించండి. ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, శనికి సంబంధించిన వృత్తులు చేసేవారు ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోండి. గురుబలం బాగుంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలకు లాభిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలకు బాగుంటుంది. ఈ సంవత్సరం క్లాత్ బిజినెస్, ఫుడ్ కోర్టుకు సంబంధించి, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఆర్థిక అభివృద్ధిని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్స్, షేరు ట్రేడింగు, లగ్జరీ వస్తువులు, సిల్వర్, గోల్డ్ లాంటి వ్యాపారాల వారికి ఒకంత ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ, సినీ రంగాల వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంఘంలో మంచి పేరు, మీరు చేసే ధార్మిక సేవా కార్యక్రమాల వల్ల గుర్తింపు లభిస్తుంది. మీ గుర్తింపుకి, మీ కష్టానికి మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుసు రాశి వారు ముఖ్యంగా విద్యార్థుల విషయాల్లో విదేశీ స్థిరత్వాన్ని, విదేశీ సంబంధించినటువంటి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం తప్పకుండా విజయం సాధించుకుంటారు. ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. అర్ధాష్టమ శనిదోష నివృత్తికి శనేశ్వరుడు తైలాభిషేకం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం, శనివారం చేసుకోవటం, శనివారం నియమంగా ఉండి చక్కగా మన్యు సూక్త పారాయణ, మన్యు పాశుపత హోమాల్ని చేసుకోవటం ధనుసు రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. స్పెక్యులేషన్స్, లీగల్, గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన వ్యవహారాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తికి తీసుకెళ్తారు. ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఈ సంవత్సరం షష్టమ బృహస్పతి యొక్క సంచారంతో శుభ కార్యక్రమాలకి, నూతన వస్తువాహనాలకి చాలా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలు ముఖ్యంగా అనారోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సూచనలు, మోకాలు నొప్పులు కానీ, కిడ్నీ సంబంధించిన సమస్యలు కానీ, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు, L1, L4 లాంటి ప్రాబ్లమ్స్, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, ఎక్కువగా లేజీగా ఉండటం, విద్యార్థుల్లో కాన్సన్ట్రేషన్ తగ్గటం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావంతో ఎంత పురోభివృద్ధిలో మనం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా, గురువుగారు ఎంత వీరికి శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ కూడా విద్యార్థి విషయంలో అర్ధాష్టమ శని దోషంతో కొంత మన చేతులారా మన మంచిని, మన గుర్తింపుని, మన గౌరవాన్ని మనం చెడగొట్టుకోకుండా తగిన శ్రద్ధ తీసుకోవడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి సంవత్సరంగా శ్రీ విశ్వావసనామ సంవత్సరం చక్కటి శుభఫలాలు కలగాలని కోరుకుందాం.
తదుపరి రాశి మకర రాశి. 2025 మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అత్యంత యోగ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరాల్లో జరిగిన నష్టం, గత సంవత్సరాల్లో ఆగిపోయిన వ్యవహారాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు మకర రాశి వారు. మకర రాశి వారికి 2వ ఇంట్లో శనైశ్వరుడు యొక్క స్థానం నుంచి శనైశ్వరుడు ఏప్రిల్ 1 నుంచి మీనరాశిలోకి సంచారం, సహకార స్థానంలో ఉంటారు. అన్ని రంగాల్లో ఉపాధి కోసం ఎదురు చూసేవారికి ఉపాధి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. చిన్నదైనప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. చదువుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఉద్యోగంలో ఉద్యోగ మార్పులు ఎదురు చూసే వారికి ఉద్యోగ మార్పులు కలుగుతాయి. వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో నష్టాలని అధిగమించి ఈ సంవత్సరం విజయాలు సాధించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఇక మకర రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే పొందుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం పంచమ బృహస్పతి యొక్క సంచారం నుంచి షష్టమ స్థితిలోకి గురువు గారు మారటం, తృతీయంలో ఉన్న రాహు ధనస్థానంలోకి రావటం, అంటే మకర రాశి వారు ధనం కలిసి వస్తుంది, అవకాశం చాలా బాగుంది, ఈ సంవత్సరం మనకు తిరుగులేదు అనుకునేవారు ఒకేసారి మన శక్తికి మించి 500ది 50,000కి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇంకా మనకి ఆర్థిక శక్తి కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ పెరగకుండానే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి. అందుకని ఎప్పుడు కూడా ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమలో అన్నింటా ఆలోచించి ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. షష్టమ బృహస్పతి సంచారం, 3వ ఇంట్లో శనైశ్వరుడు సంచారం మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టుకోవడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మీ ఆర్థికంగా అనవసర ఖర్చుల రీత్యా పోకుండా ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణాలు కట్టుకోవచ్చు. గృహాల మీద ఇన్వెస్ట్ చేసుకోండి. కార్మికులు, కర్షకులు, కింద స్థాయి వారికి మీరు ఆర్థిక సహాయం చేయవచ్చు. జ్ఞానానికి సంబంధించి, చదువుకు సంబంధించి మంచి ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. డాక్టర్సు, లాయర్సు, ఎంబీబీఎస్సు, ఇలా కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకుంటారు. ఉన్నత చదువులకి, ఉన్నత ఉద్యోగాలకు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు కూడా ఈ సంవత్సరం మీ పేరు, మీ ఖ్యాతి చాలా మంచి స్థానంలోకి పురోభివృద్ధిని సాధించడానికి, ఉత్తరోత్తర మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి మకర రాశి వారికి చక్కటి గ్రహస్థితి అనేది ఈ సంవత్సరం కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పంచమ నుంచి షష్టమ స్థితిలో గురువు రావటం, గురుబలంతో కూడుకున్న మకర రాశి వారికి అవకాశం లేదు, ఇది రాదు అనుకున్న వారికి అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. ఎంతో ప్రయత్నం చేసినా మీ రికగ్నైజేషన్, గుర్తింపు లేనటువంటి వారికి ఈ సంవత్సరం గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన అవార్డులు, రివార్డులు, ఆగిపోయినటువంటి పురోభివృద్ధి అంతా కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. సినీ, రాజకీయ, కళారంగాల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంది. మంచి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. చక్కటి వాతావరణం మీకు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. వివాహార్థులకు వివాహం తప్పకుండా జరుగుతుంది. సంతానార్థులు కూడా శుభవార్తలు వింటారు. గతంలో సంతానార్థులు కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండేటువంటి వారికి ఇప్పుడు అవి రెక్టిఫై అయ్యి ఆరోగ్య విషయాల్లో త్వరితగతిలో ముందుకెళ్ళి చక్కటి సంతాన ఫలాలను పొందడానికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా 2వ ఇంట్లో రాహు, అష్టమంలో కేతు యొక్క ప్రభావం మకర రాశి వారికి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకండి. జరిగే పని మీద శ్రద్ధ పెట్టండి. డెడికేషన్, డిటర్మినేషన్ వల్ల నష్టాల్ని తావివ్వకుండా జీవితంలో పురోభివృద్ధిని సాధించుకోవచ్చు. మీకు ఎక్కువ శ్రద్ధ అవసరం. మీరు పడే కష్టంలో, మీరు చేసే సమయంలో మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా పెట్టినట్లయితే మంచి రిజల్ట్స్ని పొందడానికి ఎప్పటికైనా అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఇవి రెండింటి వల్ల మీ గ్రహస్థితి కూడా తోడవటం వల్ల అనుకున్న దానికన్నా ఫెచ్చింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం, దగ్గర దాకా వచ్చి పోయిందని, ఎన్నో ఇంటర్వ్యూస్ కష్టపడి సాధించి రాలేదని నిరాశ పొందేవారికి ఇప్పుడు శీఘ్రంగా ఉద్యోగం రావటం, మన మీద ఉన్న బ్యాడ్ రిమార్కు, అపనిందలు, అపవాదవమానాలు, మన వల్ల అవ్వదని, మన వల్ల కుటుంబంలో అనిశ్చితని,
మన వల్లే బ్యాడ్ జరుగుతోందని, మనం చేసే పని ఎదుటివారికి నచ్చకపోవటం లాంటి వ్యవహారాల్లో ఈ సంవత్సరం అన్ని అనుకూల పరిస్థితులకు మారడం. అంటే ప్రతి పనిలో కూడా మీ గుర్తింపు, మీ రికగ్నైజేషన్, మీ మంచితనం, మీరు చేసే సేవ, మీ పేరు, వ్యాపార వ్యవహారాల్లో కూడా చక్కటి వ్యాపార లాభాల్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్తారు. లాభాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్థితి కూడా మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి 3వ ఇంట్లో రావటం, అన్ని రకాలుగా ఏది మంచి ఏది చెడు, ఇప్పటివరకు ఎందుకు ఇంత నష్టం కలిగిందనేటువంటి విషయాల్లో రియలైజేషన్ అవ్వటానికి మకర రాశి వారికి ఇది చాలా మంచి అవకాశంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నింట టాప్ రాశుల్లో మకర రాశి మంచి పేరుని, మంచి ఖ్యాతిని సంపాదించుకుంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి దర్శనాన్ని వారానికి ఒకసారి చేసుకోండి. షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు అనవసర వ్యామోహాల వల్ల, అనవసర కోరికల వల్ల నష్టాలు కొని తెచ్చుకోకండి. విద్యార్థుల్లో పురోభివృద్ధి బాగుంటుంది. శ్రద్ధ వల్ల, ధార్మికత వల్ల, మంచితనంతో మీరు చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత సానుకూలంగా మారుతుంది. గతంలో లేని మంచితనం ఈ సంవత్సరం నుంచి కొంత మీ మీద నమ్మకం, మీ మాటకు విలువ పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అన్యోన్య దాంపత్యంలో వచ్చే ఎలిగేషన్స్ అన్నీ కూడా తొలగిపోయేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ సంవత్సరం మకర రాశి వారు చక్కటి దైవబలంతో ప్రతిరోజు కూడా దుర్గానామాన్ని జపం చేసుకోవటం ఈ సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. కుంభరాశి వారి యొక్క గ్రహగతులు చూసుకుంటే ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నిరాశ నిస్పృహల నుంచి ఒక ఆశతో జీవితం ప్రారంభమవుతుంది. 2025 ఏమిటండి ఆశ? వ్యాపారపరంగా కొంత సానుకూల పరిస్థితులు కలగటం, గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం అవకాశాలు రావటం, ఉద్యోగ విషయాల్లో అత్యధికమైన శ్రమ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం శ్రమకాలం కాస్త తగ్గటం, జన్మశని దోషం పూర్తిగా తొలగిపోయింది కుంభరాశి వారికి. అంటే ఒకంత పరిగెత్తే వాళ్ళం నడిచే పరిస్థితికి వచ్చాం. అంటే అత్యధికంగా శ్రమ కలగటం కన్నా కొంతవరకు ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగార్థులు మంచి అవకాశాలు సంపాదిస్తారు. కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. వివాహార్థులకు వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మీ వివాహ అవకాశాలన్నింటా కూడా మీరు విజయం సాధించుకుంటారు. అర్ధాష్టమ బృహస్పతి మే 16 నుంచి పంచమ స్థితిలో గురువు రావటం, అలాగనే జన్మరాశిలోకి రాహు రావబోవటం కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జన్మశని దోషం తొలగిపోయిందని అంటున్నారు. మరి రాహు జన్మరాశిలోకి రావటం వల్ల ఏ నష్టం కలుగుతుంది? కుంభరాశి వారికి జన్మరాహు సప్తమకేతు వల్ల కాలసర్ప దోషం ప్రారంభం కానుంది. అంటే ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, లగ్జరీ వస్తువులు, అనవసర కోరికలు, వ్యామోహాలు అన్నిటినీ కొనుక్కోవటం, అన్ని విషయాల్లో కమిట్మెంట్ ఇవ్వటం వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి అందుకే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ఉన్న ఉద్యోగాల నుంచి మార్చుకోకండి. అనవసర చెప్పుడు మాటలు వినకండి. మీ కష్టాన్ని, మీ కృషిని నమ్ముకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు రండి. జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల నుంచి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మీ మాటకు కాస్త విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. గతం కన్నా కాస్త వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. శని 2వ ఇంట్లోకి రావటం, ధనస్థాన విషయంలో ఒక్కసారి కూడబెట్టి ఖర్చు పెట్టడం, అవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోవటం, మళ్ళీ రుణాలు చేయవలసి రావటం లాంటి పరిస్థితుల రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. కుంభరాశి వారికి 2025 మధ్యమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. తెల్లవారుజామున లేచి చదవండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. మే 16 నుంచి జన్మరాహు యొక్క ప్రభావం వల్ల అన్నింటా శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు.
కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోండి. దైవబలంతో సమస్యలు అధిగమించవచ్చు. జన్మశని దోషం తొలగిపోవడంతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి కమిట్మెంట్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కొంత నష్టాలు కలగకుండా సిద్ధపాటించడం చెప్పదగ్గ సూచన. మరి కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి, వ్యవహారం జాగ్రత్తగా చేయండి. అనవసర స్నేహితుల వల్ల నష్టం కలుగుతుంది. సమయం దుర్వినియోగం అవ్వటం, లేజీగా ఉండటం, చేయవలసిన పని పోస్ట్ పోన్ అవ్వటం, చేయవలసిన ఉద్యోగంలో అపవాదవమానాలు రావటం, సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. చేయవలసిన వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం, అయిష్టత ఎక్కువగా ఉండటం, చేద్దామనుకున్న ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ ఉండటం కుంభరాశి వారు తరచూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎదుర్కొనేటువంటి ఈ సమస్య రీత్యా ఉపశమనం పొందడం కోసం పిప్పలాద కృత కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోండి. శనైశ్వరుని యొక్క దోష పరిహార నివృత్తి కోసం తైలాభిషేకాన్ని చేసుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఆదివారాలు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ఈ సంవత్సరంలో మొదటి 6 మాసాలు సానుకూల పరిస్థితులు, మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి. తర్వాత 6 మాసాల్లో ఆర్థిక నష్టాలు కానీ, పురోభివృద్ధి తక్కువగా ఉండటం కానీ, సినీ కళారంగాలు, కార్మికులు, కర్షకులకు శ్రమకాలం ఎక్కువగా ఉండటం, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గటం, ఎంత కష్టపడుతున్నప్పుడు అవకాశాలను కోల్పోతూ ఉండటం, ఇలాంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించి జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక షేర్ మార్కెట్సు, రియల్ ఎస్టేటు, ఫైనాన్సు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగు, మరి ఫైనాన్స్ రంగాల్లో నష్టాలు, కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ప్రలోభాల్లో నష్టం కలగకుండా శ్రద్ధ పాటించండి. ఈ సంవత్సరం మధ్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు వీలైనంత వరకు ప్రవేశం లేనిది, అనుభవం లేనిది ఏ వ్యాపారం చేయొద్దు. అనుభవం ఉన్నప్పటికీ కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవచ్చు. దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. ఆత్మస్థైర్యంతో ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని పొందవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. జన్మరాహు సప్తమకేతు ప్రభావంతో కోపం పెరుగుతుంది, పేషెన్సీ తగ్గుతుంది. ఏలినాటి శని ప్రభావంతో మన మీద మనకి ఇష్టత, మనం చేసే పనుల మీద ఇష్టత అనేది తగ్గటం అనేది జరుగుతుంది. జన్మరాహు సప్తమకేతు వల్ల అన్యోన్య దాంపత్యంలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ, అనుమానాలు కానీ, గౌరవం తగ్గటం కానీ, ఇటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా కుంభరాశి వారు శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. వీరు ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవటం, చక్కగా శివాలయ దర్శనం, మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన, శనివారం శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో శుభఫలితాలు పొందుతారు. గృహ నిర్మాణాలు, స్థల నిర్మాణాలు, స్థలాల్ని కొనుక్కోవటం, స్థలంలో నిర్మాణాలు చేయటం, పాత గృహాలు మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా నష్టం కలగకుండా ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా 2 పంటల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, నలుపు రంగు మినుములు, అలాగే నల్ల నువ్వులు, ఇలాంటి అపరధాన్యాలు మీరు వ్యాపారం చేసేవారు కొంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకెళ్ళండి. ఈ సంవత్సరం గోధుమలు, వరి, మామిడి అనుకూల పరిస్థితుల్లో ముందుకెళ్తాయి. మొదటి 6 మాసాలు గురుబలంతో లాక్కు రావచ్చు. తదుపరి 6 మాసాల్లో అంటే ఆగస్టు తర్వాత నుంచి తగిన శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు చక్కగా ప్రతిరోజు జపం చేసుకోండి. నెలకొకసారి శివాలయ దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందుతారు కుంభరాశి వారు. తదుపరి రాశి మీనరాశి. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే షష్టగ్రహ కూటమి మీనరాశిలో 6 గ్రహాలు కలుస్తున్నాయి. ఈ రాశి వారికి అత్యధికమైన నష్టం కలుగుతుందని ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండే మీనరాశి వారికి ఉగాది అనేటువంటి విశ్వావసునామ సంవత్సరం అన్నింట ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీనరాశి వారికి. అంటే మనలో ఆత్మస్థైర్యం, మనం చేసే పనిలో మంచి, మనలో ధైర్యం, ఇవన్నీ కూడా జీవితంలో చక్కటి సానుకూల పరిస్థితులు కలిగిస్తుంది. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీనరాశిలోకి జన్మరాశిలోకి శని ప్రవేశించడం, అలాగనే 6 గ్రహాలు ఈ రాశిలో కలవటం వల్ల ఈ రాశి వారికి ఒక రకమైన ఆలస్యం, జాగరూకత, లేజీనెస్,
ప్రతి పని మీద అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. మరి జన్మశని దోషం మీనరాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ప్రతి పనిలో కొంత త్వరితగతిలో ముందు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. మీరు చేయాలనుకున్న పనిలో ఆలస్యం జరుగుతుంది. అనుకున్న పనులు ఆకస్మికంగా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర వ్యవహారాలు చేయకండి. మధ్యవర్తుల విషయాల్లో మనం మంచి మాట్లాడినప్పటికీ కూడా మన మీద అపవాదమానాలు పెరిగే అవకాశం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో చిన్నదైనప్పటికీ శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. లేజినెస్ పెరగకుండా వ్యవహార శైలి తగ్గించుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. జన్మరాశిలో శనైశ్వరుడు మే 16 నుంచి ద్వాదశంలోకి రాహు రావటం వల్ల మొదటి 2 మాసాలు అంటే ఏప్రిల్ మే కూడా మీనరాశి వారు ప్రయాణాల విషయాలు, ఆరోగ్య విషయాలు, ఫైనాన్స్ రంగాలు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్, వ్యాపార వ్యవహారాలు అన్ని రంగాల్లో జాగ్రత్తలు పాటించండి. ఏమిటి జాగ్రత్తలు పాటించడం? చేసే ప్రతి పనిలో లిమిటెడ్ వర్షన్లో ముందుకెళ్ళటం, ఆచితూచి అడిగేయటం, ప్రతిరోజు మనం గమనించుకుంటూ దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల, గ్రహశాంతి చేసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గిపోతాయి. అంతే కదా. అందుకని మీనరాశి వారు సూర్య ఆరాధన చేయండి. 3 శుభగ్రహాలు జన్మరాశిలోకి రావటం, ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. వ్యవహారం, షేర్ మార్కెట్స్, బిజినెస్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించండి. ఈ 2 మాసాల తర్వాత 3వ ఇంట బృహస్పతి సంచారం వల్ల అక్కడి నుంచి అర్ధాష్టమ గురువు రావటం, జన్మరాశిలోకి శనైశ్వరుడు, ద్వాదశంలోకి రాహు, షష్టమ కేతు సంచారం. ఈ సంవత్సరం ఒక విధంగా శ్రమకాలం పెరిగేటువంటి సంవత్సరంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. చేసే ఉద్యోగాల సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఉన్న ఉద్యోగం వదులుకోవటం, ఉద్యోగం ఆలస్యం అవ్వటం, ప్రతి వ్యవహారంలో ఒకంత అనిశ్చిత వాతావరణం, శ్రమ ఎక్కువగా ఉండటం, విపరీత ప్రయాణాలు చేయవలసి రావటం, ఇంట్లో సక్రమంగా లేకపోవటం, అన్యోన్య దాంపత్యంలో కోపాలు, అనవసర ప్రలోభాలు, అనుమానాలు గురి కావటం, ఇద్దరి మధ్య చిన్న చిన్న వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఇవన్నీ ఇంత ప్రతికూలత ఉందా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు ఇలా ఉన్నప్పటికీ కూడా మనం సూర్య ఆరాధన, దత్త చరిత్ర పారాయణ, ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం, మంగళవారం చక్కగా తమలపాకులతో అర్చన, ప్రతిరోజు హనుమాన్ చాలీసా లాంటి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసిక ధైర్యం పెరిగి జరగబోయే ప్రతికూల పరిస్థితి కూడా సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఆత్మస్థైర్యంతో, దైవబలంతో, మంచి నడవడికతో, మంచి వ్యవహారంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి మీకు భగవంతుడు ఇస్తాడు. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కాస్త మధ్యమైన ఫలితం కన్నా తక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటి 2-3 మాసాలు గురుబలంతో చాలా వరకు మన గౌరవం, మన మాట మీద విలువ, మన వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు లభిస్తాయి. మీ జన్మజాతకాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి కూడా మీ జీవితం సానుకూలంగా వెళ్ళటం అనేది, ప్రతికూలంగా వెళ్ళటం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీనరాశి వారికి కాలం అనుకూలంగా తగ్గుతూ ఉంది కాబట్టి ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. కార్మికులు, కర్షకులకు శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. అనవసర వ్యవహారాలు, ప్రలోభాలకు గురి కాకండి. ద్వాదశ రాహు సంచారం వల్ల షేర్ మార్కెట్లో నష్టాలు, ఉన్నది పోగొట్టుకోవటం, అన్యోన్య దాంపత్యంలో చికాకులు, అరిష్ట భంగాలు లేకుండా మీనరాశి వారు ముఖ్యంగా గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో మీరు తీసుకునే నిర్ణయాలు, సంకల్పాలు, కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు కొంత సమయాన్ని తీసుకుని కొన్ని నెలలు ఆగైనా సరే అన్నీ తెలుసుకుని ఒక చక్కటి మంచి సమయంలో నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగ్గ సూచన. ఎందుకంటే మంచి ముహూర్తం, మంచి సమయం అంటే మన కాలం అనుకూలంగా లేనప్పుడు ప్రతిదానికి మంచి సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం వల్ల సమస్యలను అధిగమించగలిగే శక్తి మీకు కలుగుతుంది. మీనరాశి వారు ప్రతి పనిలో దైవ బలాన్ని పొందండి. దత్తపారాయణ చేసుకోండి, దత్తనామ స్మరణ చేయండి. మనకన్నా కింద స్థాయి వ్యక్తుల్ని గౌరవించండి. వాళ్ళకి ఇవ్వాల్సిన రుణ ధన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి. అనవసర హామీలు, అబద్ధాలు, నిజాయితీ తప్పటం, మాట తప్పటం లాంటి వ్యవహారాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. 2025 సంవత్సరం
మీనరాశి వారు కార్మికులు కర్షకులకు కూడా శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. సినీ రాజకీయ రంగాల వారికి శ్రమకాలంగా చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో లోటు లేకుండా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భ్రాతృస్థానం సోదర సోదరీమణుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ సంబంధితమైన నిర్మాణాల వారికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. అప్పులు చేసైనా రుణబాధలు ఇచ్చేనప్పటికీ కూడా గృహాల్ని ఇచ్చేటువంటి అవకాశం మీనరాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఆల్రెడీ గృహ నిర్మాణాలు భూములు కొనుగోలుదారుల వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు దక్కుతాయి. లోన్స్ తీసుకుంటారు, పురోభివృద్ధి సాధించుకుంటారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. అదృష్ట స్థానం కొంత పరీక్ష కాలంగా ఉంటున్నప్పటికీ సంఘంలో మనకి చెడ్డ పేరు లేకుండా చక్కగా సానుకూల పరిస్థితుల్లో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. ప్రతి శనివారం శనైశ్వరుని యొక్క నామాన్ని పిప్పలాదకృత శని కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాల్ని పొందాలని, మంచి జరగాలని మనం అందరం కోరుకుంటూ సెలవు తీసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.